కాకినాడ జిల్లా ఏర్పడిన ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషం కలిగించిందని జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఔషధ పరిశ్రమ ఏర్పాటు, ఇతర పరిశ్రమల కోసం జాతీయ రహదారి విస్తరణకు భూమి సేకరించామని గుర్తు చేశారు. కారుణ్య నియామకాల్లో కూడా జిల్లా అగ్రస్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఏడాది కాలంలో చక్కటి పురోగతి సాధించిన సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజలకు అభినందనలు తెలిపారు కలెక్టర్. చూస్తే ఆయిల్ పామ్ కింద 1400 ఎకర్ ఎక్స్టెన్షన్ హెక్టర్ 1400 హెక్టర్ల ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, ముఖ్యంగా అప్లాండ్స్లో. ఫిషరీ సెక్టర్లో చూస్తే అంటే 2017-18లో లాస్ట్ ఆక్వా హబ్ సంబంధించి జియో వచ్చింది. దాని తర్వాత 5 సంవత్సరం గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2022-23లో 6000 ఏకర్స్ పైన ఆక్వా హబ్ కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే 6000 ఏకర్స్లో అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఆక్వా జోన్లో ఏమేం బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసి 6000 ఏకర్స్కి ఈ సంవత్సరమే అప్రూవ్ చేయడం జరిగింది. మనకి విమెన్ సంబంధించి సెక్టర్స్ చూస్తే డిఆర్డిఏలో మనకి మా డిస్ట్రిక్ట్ ఇస్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. ఎందుకంటే 4 చేయూత మహిళా మార్ట్స్ అంటే ఏ జిల్లాలో లేని విధంగా, ఇక్కడ అసలు ఏ రాష్ట్రంలోనే లేని విధంగా మన జిల్లాలోనే మహిళలని కలిపి వాళ్ళని ముందుగా తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి పారిశ్రామికగా 4 చేయూత మహిళా మార్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి వస్త్ర స్టిచ్చింగ్ యూనిట్ సామర్కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తే రైస్ ప్రోగ్రామ్ కింద, అది కూడా మన డిస్ట్రిక్ట్కి స్పెసిఫిక్గానే ఉంది, వేరే జిల్లాలో లేదు. సో రైస్ ప్రోగ్రామ్ కింద ఇంగ్లీష్ లెర్నింగ్ మీరందరూ చూసారు, ఎలా బెండపొడిలో పిల్లలు మాట్లాడారు ఇంగ్లీష్లో. అదే రకంగా 3 కాన్స్టిట్యుయెన్సీస్లో కాకినాడ రూరల్, పిఠా